అమ్మమ్మల ఇంటికి వచ్చినామంటే చాలు మా అన్న మా మమ్మీ ఇద్దరు ఉంటే చాలు మా చాకీకి వాళ్ళిద్దరితోనే ఉంటుంది. మొత్తం అడిక్ట్ అయిపోతుంది ఇట్లా. మౌనికి ఏం చేస్తుంది చెప్పనా? నా బట్టలన్నీ కుట్టిప్పుతుంది. నేనేం చేస్తున్నా చెప్పనా? ఏంటి రా ఇది చెప్పురా. హనీ గోది ఇప్పుడే తేనె జోపిరు మంచిగా. నాకు రా మంచిదిరా ఆరోగ్యానికి. పొరగా నారా ఇది బాగుందరా? నాకు నాకు నా చెయ్యి నాకే దొడ్డ చెయ్యిలో వదిన ఇద్దరు ఎగబడేస్తారు. ఎగబడేస్తారు. నైట్ కోటింగ్ ఇచ్చినారు ఇద్దరికి. ఈరోజు వీళ్ళదే అనమాట బాధ్యత. సండే మొత్తం వీళ్ళే వంట, చాయ్, బట్టలు, బాసన్లు అన్ని వీళ్ళ పని అనమాట. నిన్న మేము, ఈరోజు వీళ్ళు. నిన్న నేను మా పెద్దదిన, ఇలా చిన్నదిన పెద్ద ఆడబిడ్డ. ఇవేంటి అంటే ఇవి ఏమంటారు ఇట్లా అంటే నెమ్మది కదంట. ఏ గోడ మీదరా ఏదే చూపి ఒక్కలా జంగం పోదామా? ఎందుకు చాకి ఏమేస్తుంది అత్తమ్మ? ముగ్గు తెచ్చింది. ఈరోజు మన బాధ్యత ఏం లేదు కదరా. అంత నువ్వు ఎందుకు గిన్నెలు తీసుకోతున్నావు కదా, మొత్తం వాళ్ళే చేయాలి. నువ్వు చీటింగ్ చేస్తున్నావు రా సంధ్య. తొందరగా మన పనులు ఇంకోలే. దోస్తుని పిలుచుకొని పోతుండే ఇక. మాయమ్మ పోతుండు. మాయమ్మ పోతుండు. మయ్యి మామ కోడలు అనుబంధం ఎవరద్దు. మా ఉంటుంది వాళ్ళు. తెల్లారంగానే ఊరు తిరగడానికి పోతురు. పెద్దయ్య మా అక్క ఇక్కడ వేస్తుంది కానీ వర్కౌట్ కాదు. ముందరికి పో వేసోది. ఇలా పడతావా? కొత్త పెళ్ళి కొడుకు బడిదంగ వస్తుంది. మా హనికి నిన్న స్కూల్ డుమ్మ కొట్టాలని ఈ టైంకు వాంతింగ్లు మోషన్ అన్నీ అయినాయి. ఉచిటి ఇలా వేయలేవు. సండేగా పొద్దున్నే లేచింది బడ్డు. ఒక్క పండ్ల పుల్ల కోసం ఇంతమంది పోయిరు. పొట్టి ఏడివైనా పుల్ల తెచ్చుకోవడానికి పోయినావా? ఏం పుల్ల?